హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే నిద్ర లేచాను. టైం 6 అయింది. పిల్లలకి స్కూల్ ఉందంటే మన పనుల హడావుడి మొదలైనట్టేనండి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి పిల్లలు స్కూలుకు పోయేదాకా మన పనులన్నీ హడావుడి, ఉరుకులు పరుగులు. పిల్లలకి సెలవులిచ్చిన కానించి మన పనులనేవి హడావుడి లేనే లేవండి. ఉదయం పూట కూడా నిద్రలేచి చక్కగా హాయిగా ప్రశాంతంగా పనులు చేసుకున్నాము. ఇప్పుడు స్కూళ్ళు మొదలైనవి కదండి, ఇంకా మన పనుల హడావుడి కూడా మొదలైంది. అలవాటు తప్పిందండి, చాలా రోజులు అవుతుంది. 1, 2 రోజులు కొత్తగా ఉండిద్ది. తర్వాత ఇంక మనకు అలవాటైపోయిద్ది. నిద్ర లేచిన వెంటనే ఇంటి ముందు ముగ్గేసేసి ఇంకా వంటగదిలోకి వచ్చానండి. వంటగదిలో ఇదిగోండి పొయ్యి అంతా క్లీన్ చేసి, అంటే తడికలతో తుడవట్లేదులేండి. పొయ్యి మీద నైట్ తిన్నప్పుడు అన్నం మెతుకులు అవన్నీ ఉంటాయి కదండి, వాటన్నిటిని తుడిచి నీట్గా క్లీన్ చేసేసి ఇదిగోండి పొయ్యి వెలిగించాను. ఒక పొయ్యి మీదేమో వాటర్ పెట్టానండి, ఒక పొయ్యి మీదేమో అన్నం పెట్టాను. ఉదయం హాట్ వాటర్ తాగటం అలవాటు ఉందండి మాకు, అందుకని ఒక పొయ్యి మీద వాటర్ పెట్టేసి ఒక పొయ్యి మీద మా అబ్బాయి వాడికి అన్నం పెట్టాను. మాకైతే మాత్రం మధ్యాహ్నం వండుకుంటామండి. పొలం వెళ్ళేటప్పుడైతే అందరికి ఒకేసారి వండేస్తాను. ఇప్పుడు పొలం పనులు ఏమి లేవు కదండి, ఇంకా పొలం పనులు మాకు స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మా అబ్బాయికి ఒక్కడికే అన్నం వండుతున్నాను. కూర ఏమో పప్పు చేద్దామని పప్పు నానేస్తున్నానండి. ఆకుకూర తీసుకున్నాను, నిన్న తోటకూర తీసుకున్నానండి. ఇంకా తోటకూర పప్పు చేద్దాంలే అని పప్పు నానేసాను. టిఫిన్ ఏమో కొంచెం దోసల పిండి ఉందండి. రోజు దోసలు పోస్తున్నాను కదా, ఈరోజు గుంట పునుగులు పోద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లోంచి పిండి గిన్నె తీసి బయట పెట్టానండి, కొంచెం కూలింగ్ ఆరిపోయిద్దిలే అని. ఫ్రిడ్జ్లో పాలున్నాయండి, ఇంకా పాల గ్లాస్ కూడా తీసి బయట పెట్టాను. వెంటనే పొయ్యి మీద పెట్టి కాగబెట్టుకుంటే పాలు ఇరిగిపోతాయి కదండి, అందుకని ఇదిగోండి తీసి బయట పెట్టేశాను. నైట్ పాలు పోపించుకుంటాము. ఇంకా ఆ పాలన్నీ ఒక గ్లాస్లో తీసి ఉంచుకుంటా అండి. మా అబ్బాయి కొంచెం పాలు తాగుతాడు, నేను కొంచెం టీ పెట్టుకుంటాను. టిఫిన్ చేయడానికి కొంచెం లేట్ ఉండేది కదండి, పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు. వాళ్ళు నిద్ర లేచిన తర్వాత టిఫిన్ చేయొచ్చులని ఇంకా కూరగాయలు కోస్తున్నానండి. ఆకుకూర తీసుకున్నాను, తోటకూర. తోటకూర కట్ చేస్తున్నాను ఇంకా. ఆకుకూర ఇదిగోండి ముందే కడిగి ఒక గిన్నెలో వేసి పెట్టుకున్నానండి. ఈ గిన్నెకి కొంచెం బెజ్జాల్లాగుంటాయి, వాటర్ కూడా అవి కారిపోతాయండి. అప్పుడప్పుడు ఆకుకూర కడిగి కుయ్యాలంటే కష్టంగా ఉండిద్ది. ఆకుకూర కడగాలంటే మరిన్ని నీళ్లు కావాలండి. కాడలతో సహా మొత్తం నీట్‌గా కడుగుతాం కదా, మరిన్ని నీళ్లు కావాలి. ఇక్కడే కడిగామనుకోండి ఇదంతా మడుగు మడుగు అయిపోయిద్ది. అందుకని ముందే బయట గాబు దగ్గరికి తీసుకెళ్ళి ఆకుకూర కడిగేసి ఇదిగోండి ఇలా వడగిన్నెలో వేసి పెట్టుకుంటాను. అప్పుడు మనకి కట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉండిద్దండి. పని కూడా చాలా తేలిగ్గా అనిపిచ్చిద్ది. పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడైతే మాత్రం రేపు ఏం కూర చేయాలి, ఏం టిఫిన్ చేయాలి, ఈ కూర చేస్తే పిల్లలు తింటారా లేదా అని ముందు రోజే నేను ప్లాన్ చేసుకుంటానండి. ప్లాన్ చేసుకున్నామనుకోండి ఉదయం పూట పనులనేవి చాలా తేలిగ్గా ఉంటాయి. ఇంకా ఏ కూర చేసినా, ఏ టిఫిన్ చేసినా కూడా పిల్లలు ఇష్టంగా తింటారండి. వాళ్ళకి నచ్చినవే మనం ప్లాన్ చేసుకుంటాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అన్నం ఇదిగోండి ఉడుకుతుంది. వాటర్ అయితే కాగేసినయి పక్కన పెట్టేశాను. ఇంక ఇదిగోండి చట్నీ చేద్దామని శనగిత్తనాలు, పచ్చిమిర్చి 2 కలిపి వేయించుతున్నానండి. శనగిత్తనాలు అంతకు ముందైతే నేను వేయించుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకునేదాన్ని. సరుకులన్నీ అయిపోయినాయండి. సరుకులు నిన్నే తెప్పించాను. ఇంకా అవి సరుకులు సర్దను కూడా సర్దలేదండి. గోతంలో అలాగనే ఉన్నాయి. పనంతా అయిన తర్వాత సర్దుకుందాంలే అని అలాగే పెట్టుంచాను. లేదనుకోండి శనగిత్తనాలు నేను వేయించుకొని డబ్బాలో పోసి పెట్టుకుంటానండి. పిల్లలకు స్కూల్ ఉన్నప్పుడైతే మాత్రం తప్పనిసరిగా వేయించుకొని డబ్బాలో పోసుకుంటాను. ఎందుకంటే ఉదయం పూట పనులు హడావుడి కదండి. ఈ శనగిత్తనాలు వేయించుకుంటా కూర్చుంటే పనులు ఎక్కడైతే, ఈ పిల్లలు 7:30 కల్లా స్కూల్కి వెళ్ళాలి. ఇప్పుడైతే కొన్ని శనగిత్తనాలే ఉన్నాయి, ఆ కొన్ని వేయించానండి. ఇంక ఇవి ఆరేలోపు ఇదిగోండి పప్పు పొయ్యి మీద పెట్టాను. నేను ఈ పిండిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకొని వేసుకుంటాం కదండి, ఇవన్నీ వేసుకునే లోపు పప్పు ఉడికిద్దిలే అని పప్పు పొయ్యి మీద పెట్టాను. చిన్న పొయ్యి మీదేమో పప్పు ఉడకదండి, గ్యాస్ విజిల్లు రావు. అందుకని పెద్ద పొయ్యి మీదే అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది. మా వాడికి ఇదిగోండి ఒక పొయ్యి మీద వాటర్ కాగబెట్టాను. వాటర్ కాగినయి ఇంక బకెట్లో పోసాను, వాడు స్నానం చేస్తాడులే అని. వాడు స్నానం చేసి వచ్చేలోపు ఇదిగోండి టిఫిన్ చేశాను. గుంట పునుగులు అన్నాను కదండి, గుంట పునుగులు పోసాను. పల్లీ చట్నీ వేసి పెట్టానండి. గుంట పునుగులు చేసినప్పుడు ఇంట్లో చట్నీ లేకపోతే మాత్రం పిల్లలు అస్సలకి తినరండి. గుంట పునుగులు తినటమే అంతంత మాత్రం. రోజు దోశలు పోసామనుకోండి ఇష్టంగా తింటారు. అదే గుంట పునుగులు పోసాననుకోండి తినరు. ఇడ్లీ రోజు, గుంట పునుగుల రోజు గొడవ చేస్తారు. అందుకని చట్నీ చేసి పెడితే మాత్రం ఇష్టంగా తింటారండి. పప్పు కూడా అయిపోయింది, పప్పు తిరగమాత వేసేసాను. ఇంక ఇదిగోండి క్యారేజీ సర్దుతున్నాను. ఆటో వచ్చిద్దులని హడావుడిగా సర్దుతున్నానండి.
ఇప్పుడేగా స్కూలు స్టార్టింగు కొంచెం ఆటో లేటుగానే వస్తుంది. పిల్లలందరూ స్కూలుకి వెళ్ళట్లేదు కదండీ! కొంతమంది ఎళ్తున్నారు, కొంతమంది ఎళ్ళట్లేదు. అందుకని ఒక ట్రిప్పే ఆటో వస్తుంది. 8కి అలా వస్తుందండి. అంత హడావుడేం ఉండట్లేదు ఇప్పుడైతే మాత్రం. ఉండే కొద్దీ ఇంకా చాలా హడావుడి అండి. 7 కల్లా ఆటో వచ్చేసిద్ది. ఈ క్యారేజీ ఈ సంవత్సరమే కొత్తగా కొనుక్కొచ్చానండి. అంతకుముందు స్టీల్ క్యారేజీలో అన్నం తీసుకెళ్ళేవాడు. ఇంక మొన్న హాట్ క్యారేజీ, ఈ క్యారేజీ తీసుకొచ్చానండి. క్యారేజీలోనే 2 అరల్లోనేమో అన్నం పెట్టేశాను. ఒక అరలోనేమో స్నాక్స్‌గా చక్రాలు పెట్టానండి. ఒక అరలో పెరుగన్నం పెట్టేశాను. ఒక అరలో కూరన్నానికి పెట్టానండి. పైన ఇదిగోండి ప్లాస్టిక్ మూతలాగొచ్చింది. అందులోనేమో కూరేస్తున్నాను. ఈరోజు తోటకూర పప్పు గదండీ! పిల్లలు ఎటువంటి వంక పెట్టకుండా ఇష్టంగా తింటారు. పప్పు కూడా కొంచెమే ఏశానండి. మా ఆయన పప్పొండిన రోజు తినడు. అందుకని ఇంట్లో వాళ్ళందరూ తినే విధంగా ఒక గుప్పెడు పప్పే ఏశాను. గుప్పెడు పప్పేసి ఆకుకూర ఎక్కువ పెట్టాను. పిల్లలు పప్పు తిన్నట్టు ఉండిద్ది. ఇంట్లో వాళ్ళకి ఎక్కువ పప్పేయకుండా కొంచెం ఆకుకూర ఎక్కువేసి చేసినట్టు ఉండిద్దిలని ఇలా చేశానండి. మా అబ్బాయి నేనే కదండీ పప్పు తినేది. ఎక్కువ వండుకొని ఏం చేసుకుంటాంలే అని కొంచెం పప్పేసే వండాను. అదే మా అమ్మాయి ఉందనుకోండి, తను తినిద్ది గదా! కొంచెం పప్పు ఎక్కువ వండుకున్నా గూడా ఇబ్బందుండదు. 3 అరల క్యారేజీ గదండీ! ఈ క్యారేజీ బ్యాగ్‌లో పట్టిద్దో, పట్టదో అనుకున్నాను. ఎలాగోలా పట్టేసిందండి. బానే పట్టింది. ఇంక స్నాక్స్ బాక్స్ అంటూ సెపరేట్‌గా ఏం పెట్టలేదు గదండీ! వాటర్ బాటిలు, క్యారేజీ బ్యాగు, కర్చీఫ్ పెట్టి ఒక స్పూన్ పెట్టానండి. ఇంకా మా అబ్బాయి క్యారేజీ బ్యాగ్ సర్దటం అయితే అయిపోయిందండి. వంట పని వాడికి పూర్తయిపోయింది. ఇంక ఇదిగోండి కడగాల్సిన అంట్లు చూడండి ఎన్నున్నాయో. ఒక టబ్బుకున్నాయండి. ఇవన్నీ కడిగేసేయాలిప్పుడు. అంట్లన్నీ బయటేసి ఇదిగోండి నీళ్లు చల్లుతున్నాను నానతేయాలని. నేను టిఫిన్ ఇప్పుడు తిన్నండి. ఇప్పుడు హాట్ వాటర్ తాగుతాను నేను. పిల్లలు స్కూలుకెళ్ళేటప్పుడు మాత్రం నేను ఇంతే చేస్తానండి. వాళ్ళు స్కూలుకెళ్ళిన తర్వాత, వంట పని అయిపోయిన తర్వాత హాట్ వాటర్ తాగుతాను. ఇంకా హాట్ వాటర్ తాగిన తర్వాత అంట్లు కడిగేసి బట్టలు ఉతికేస్తానండి. ఈ పని అయిపోయిన తర్వాత ఇంక ప్రశాంతంగా కూర్చొని అప్పుడు టిఫిన్ తింటాను. నాకు హడావుడిగా వాటర్ తాగటం, హడావుడిగా టిఫిన్ తినటం అస్సలు నచ్చదండి. అందుకని ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ తింటాను నేను. సరుకులు తెప్పించానన్నాను కదండీ! సరుకులేసుకునే బకెటు నిన్న కడిగానండి. కడిగేసి బాగా ఆరబెట్టేశాను. ఇంకా బకెట్ ఆరిపోయిందండి. ఇదిగోండి సరుకులు సర్దటానికి తీసుకొచ్చాను. సరుకులు నిన్న తెప్పించానండి. గోతంలో అలాగే ఉంచాను. సర్దను కూడా సర్దలేదు. సరుకులు ఈ నెల కొంచెమే తెప్పించానండి. అంత ఎక్కువేం తెప్పించలేదు. మధ్యలో అయిపోయినప్పుడు కొన్ని తెప్పించాను. అందుకనే కొన్ని సరుకులున్నాయి, కొన్ని సరుకులు లేవు. లేని వాటికి తెప్పించానండి. ఇడ్లీ రవ్వ ఉంది. ఇడ్లీ రవ్వ తెప్పించలేదు. ఇంకా మినపగుళ్ళు, టికి పొడి అవైతే అయిపోయినాయని ఇంక తెప్పించాను. నూనె ప్యాకెట్లు కూడా నిన్న చక్రాలు వండాను కదండీ! 2 నూనె ప్యాకెట్లు వాడాను. ఇంక ప్రస్తుతానికైతే రెండో, మూడో నూనె ప్యాకెట్లున్నాయి అంతే. చక్రాలు వండటానికి ఫామాయిల్ ప్యాకెట్లు తెప్పించానండి. నేను పిండి వంటలకు ఎక్కువ ఫామాయిల్ వాడతాను. ఇంక రోజువారీ కూరల్లోకి వాటికైతే మాత్రం శనగ నూనె వాడతానండి. ఇంక వేరే నూనె ఏది తెప్పించను. సన్‌ఫ్లవర్ కానీ అలాంటివైతే మేము అస్సలుకు వాడమండి. ఈ శనగిత్తనాలేమో వేయించి డబ్బాలో పోసుకుంటా అన్నాను కదండీ! ఇంకా మధ్యాహ్నం ఖాళీ టైంలో వేయించుకోవచ్చులే అని ప్రస్తుతానికి బకెట్‌లో వేసే పెడుతున్నాను. ఇదిగోండి ఇంకా మినపగుళ్ళు, శనగిత్తనాలు అవన్నీ అడుగున పెట్టేసి, పైనేమో నూనె ప్యాకెట్లు పెడుతున్నానండి. నూనె ప్యాకెట్లు అడుగున పెట్టామనుకోండి మళ్ళీ పగిలిపోతాయి కదా! అందుకని పైన నూనె ప్యాకెట్లు పెట్టాను. ఈ సబ్బులు ఇవన్నీ అయితేనేమో వేరే అర్మార్‌లో కబోర్డ్స్ ఉన్న అర్మార్‌లో సర్దుకుంటానండి. సబ్బులు కూడా సంతూర్ సబ్బులు అవన్నీ చాలా ఉన్నాయి. ఎక్సో సబ్బులు కూడా చాలా ఉన్నాయండి. అర్మార్ ఓపెన్ చూస్తే చాలా సబ్బులుండయి. ఇగో చూడండి 2 సబ్బు పెట్టెలున్నయి. అనవసరంగా తెప్పించాను. ఈ సబ్బు పెట్టెలే చాలా రోజులొస్తయి. ఇంకా 2 సబ్బు పెట్టెలు తెప్పించాను. వేస్ట్‌గా. చాలా రేట్ ఎక్కువండి ఈ సబ్బు పెట్టెలు కూడా. రూ. 40 ఏమో ఉంటాయి. ఇంకా 2 పెట్టెలు తెప్పించాను. సంతూర్ సబ్బులు చూడండి చాలా ఉన్నాయి. బట్టలు ఉతికే సబ్బులే నాకెక్కువ పడతాయండి. చాలా సబ్బులు పడతాయి. నెలకి 4, 5 సబ్బులు పడతాయి. సబ్బులు, పేస్టులు, సరుపులు అలాంటివన్నీ ఇదిగోండి ఇక్కడ ఈ అరమారలో సెట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకుంటానండి. పక్కనేమో ఇదిగోండి బెడ్‌షీట్లు, దుప్పట్లు అలాంటివి రోజువారీ వాడనివి పెట్టుకుంటాను. రోజువారీ వాడేవైతేనేమో నార్మల్‌గా ఇదిగోండి ఈ గదిలోనే బీరువా పక్కన ఒక స్టూల్ ఏసుకొని స్టూల్ మీద పెట్టుకుంటాను. ఇంకా వాడనివి ఉంటాయి గదండీ! ఎవరన్నా వచ్చినప్పుడు వాడటానికి అలాంటివన్నీ ఆ కబోర్డ్స్‌లో అక్కడ సెట్ చేసుకొని పెట్టుకున్నాను. సరుకుల్లో ఎప్పుడు నేను ఈ గొట్టాలు కూడా తెప్పిస్తానండి. పిల్లలు ఏదైనా స్నాక్స్‌గా అడిగినా, లేదనుకోండి మనం పచ్చడి తినేటప్పుడు, చారు తినేటప్పుడు ఎక్కువ శాతం పచ్చళ్ళప్పుడే వేయించుకుంటానండి. పచ్చళ్ళప్పుడు పిల్లలు ఏదైనా స్నాక్స్‌గా అడిగినప్పుడు వేయించి పెడతా ఉంటాను. వీటి మీద కొంచెం కారం చల్లుకొని తింటే సూపర్‌గా ఉంటాయండి.
మినపగుళ్ళు 3 కేజీలు తెప్పించాను. 1 కేజీ ఏమో బకెట్‌లో ఏసి పెట్టానండి. 2 కేజీలేమో ఇదిగోండి టిఫినీలో పోసి వాడుకుంటున్నాను. అన్నీ ఒకేసారి వాడను నేను. కొన్ని ఓపెన్ చేసి వాడుకుంటాను. అవి అయిపోయిన తర్వాత ఇంకొన్ని ఓపెన్ చేసి వాడతానండి. అన్నీ ఒకేసారి వాడామనుకోండి పురుగు పట్టేస్తాయి. అందుకని మొత్తం ఒకేసారి అస్సలకు వాడను. ఇంకా జీలకర్ర కొంచెం తెప్పించానండి. జీలకర్ర కూడా ఆ డబ్బాలో వేసి పెట్టుకున్నాను. మసాలా దినుసులు నేనెక్కువ వెల్లుల్లి, జీలకర్ర ఈ 2 తెప్పిస్తానండి. ఇంకెక్కువ మసాలా ఏమి తెప్పించను. ఏమన్నా అవసరం అనుకున్నప్పుడు అప్పుడు బయట షాప్‌లో తెప్పిస్తా గానీ, అవసరం లేనియి అయితే ఎక్కువేమి తెప్పించనండి. సరుకులన్నీ సర్దేసి ఇదిగోండి క్లీనింగ్ పని మొదలుపెట్టాను. బెడ్‌షీటు దులుపుతున్నాను. బెడ్‌షీటు తీయటం, ఏయటం అలాంటివేం చేయనండి. నేను పిన్నీసులు పెట్టి వేసుకుంటా గదండీ బెడ్‌షీటు అందుకని కదలదు. కాకపోతే పిల్లలు ఎక్కి తొక్కినప్పుడు నైట్ మనం పడుకొని నిద్రపోతాం కదా! అప్పుడు కొంచెం బెడ్‌షీట్ అనేది లూజొచ్చిద్ది. ఇంకా ఉదయం ఇల్లు ఊడ్చుకునేటప్పుడు ఆ లూజంతా సరిచేస్తా ఉంటాను. ఇటువైపున కూర్చొని మనం దిగుతా ఉంటాం గదండీ! బెడ్‌షీట్ అనేది ఇటువైపుకి ఎక్కువ లూజొచ్చిద్ది. నేను బెడ్‌షీట్ వేసుకునేటప్పుడు ఇటువైపు చాలా తక్కువ క్లాత్ ఉండేటట్టు వేసుకుంటానండి. అటువైపున ఎక్కువ క్లాత్ ఉండేటట్టు వేసుకుంటాను. ఎందుకంటే మనం కూర్చొని దిగేటప్పుడు జారి క్లాత్ అంతా ఇటువైపుకి వచ్చిద్ది గదండీ! అందుకని ఆ విధంగా యేసుకుంటాను. ఒక వారం రోజులు, 10 రోజులు గడిచిపోయిన తర్వాత మొత్తం సెట్ అయిపోయిద్దండి. ఇదిగోండి బెడ్‌షీట్ ఇంకా దీంట్లో అన్నీ యేసి నీట్‌గా తుడిచి ఈ విధంగా సెట్ చేసేసానండి. బెడ్రూమ్‌లో బెడ్‌షీట్ నీట్‌గా ఉంటే రూమ్ అంతా నీట్‌గా ఉండిద్దండి. బెడ్‌షీట్ గందరగోళంగా ఉంటే మనం రూమ్ ఎంత నీట్‌గా పెట్టినా కూడా నీట్‌గా అనిపించదు. ఇల్లు మొత్తం నీట్‌గా ఊడ్చేసి ఇదిగోండి బండ్లు తుడుస్తున్నాను. అసలు బండ్లు తుడవక నేను కనీసం 2 నెలలు అవుతుందండి. అన్ని రోజులవుతుంది నేనైతే బండ్లు తుడవక. ఇన్ని రోజులు బండ్లు తడవకుండా ఉన్నావా? అసలుకి ఎలా ఉన్నావు? బండ్లన్నీ మురికి కారుతా ఉంటాయిగా అనుకుంటున్నారా? అలా ఏం కాదులేండి. బండ్లు తుడుస్తున్నాం. కాకపోతే నేను తుడవట్లేదు. మా అమ్మాయి తుడుస్తుందండి. పిల్లలకి సెలవులయ్యి ఇంటి దగ్గరే ఉన్నారు కదండీ! నేనేమో ఇల్లు ఊడ్చేదాన్నండి. నేను ఇల్లు ఊడిస్తే మా అమ్మాయి బండ్లు తుడిచేది. ఊడవటం అనేది పిల్లలకి నీటుగా రాదండి. పిల్లల్ని ఇల్లు ఊడవమన్నామనుకోండి కింద పడికే ఊడుస్తారు. అదే మనం అనుకోండి గ్యాస్ పొయ్యి దులుపుకుంటా, ఫ్రిడ్జ్ మీద ఏమన్నా ఉన్నాయేమోనని దులుపుకుంటా, ఇంకా అరమార్లు, కిటికీలు అవన్నీ దులుపుకుంటా నీట్‌గా క్లీన్ చేసుకుంటా ఊడుస్తాం కదండీ! పిల్లలు అలా ఊడవరు. పిల్లలు కింద పడికే ఊడుస్తారండి. అందుకని పిల్లల చేత నేను ఊడవిచ్చను. బండ్ల వటికే తుడుస్తారండి. బండ్లంటే ఏముంది కొన్ని వాటర్ జల్లేసి, ఇదిగోండి ఈ బండ్ల వటికి తుడుచుకోవటమే గదా! అంత కష్టం ఉండదు గదా! అందుకని పిల్లల చేత బండ్లు తుడిపిస్తాను. నేనేమో ఇల్లు ఊడుస్తాను. మా అమ్మాయి హాస్టల్‌కెళ్ళేటప్పటికి ఈ పనులు మొత్తం నేనే చేసుకోవాల్సి వస్తుందండి. ఒక 2, 3 రోజులు కొత్తగా అనిపిచ్చిద్ది. పనంతా ఒక్కళ్ళమే చేసుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపిచ్చిద్దండి. తర్వాత ఒక వారం పోతే ఇంక మనకే అలవాటయిపోయిద్ది. కూలర్‌లో నీళ్ళన్నీ కింద గారిపోయి బండలన్నీ తెల్లగా వచ్చినాయండి. నల్లగా ఉండే బండలు తెల్లగా మరకలు పడిపోయి అస్సలు మరకలు పోనే పోవట్లేదండి. ఎప్పుడుకి పోతాయో ఏమో ఈ మరకలు. ఈ మరకలు పడ్డ కానించి ఇంకా కూలర్‌లో నీళ్ళు మాత్రం ఎప్పుడు ఎక్కువ పోయట్లేదండి. ఎప్పుడు తక్కువే పోసి ఉంచుతున్నాం. ఎక్కువ వాటర్ పోసుకొని ఇలా కింద పోయి మరకలు పడటం ఇదంతా ఎందుకులని చాలా తక్కువ వాటర్ పోస్తున్నాము. 2 గదులు తుడవటం అయిపోయిందండి. వంటగది తుడిచాను. వంటగది తర్వాత హాల్ ఉంటది గదండీ! అది హాలో, బెడ్‌రూమో అర్థం గాదు. మా గదులన్నీ ఇంకా బారుకుంటాయి గదండీ! సెపరేట్‌గా బెడ్‌రూమ్‌లని, హాల్ అని అలా ఉండదు కదా! బారుకుంటాయి గదా! ఇంకా టీవీ ఉన్న గది, మంచం, టీవీ అన్నీ ఒక గదిలోనే ఉంటాయి గదా! ఆ గది వడికి తుడవటం అయిపోయింది. ఇదిగోండి బయట వరండాలోకొచ్చాను. ఈ గది ఒక్కటి తుడిస్తే ఇంక అయిపోయిద్దండి. మా ఇల్లు 3 గదులుండిద్ది. బయట ఇంక మళ్ళీ ప్లేస్ ఉండిద్దండి. అక్కడ కూడా బండ్లేసి ఉంచుతాం గదా! ఇంక అక్కడ కూడా తుడుస్తాను నేను. ఎక్కువ శాతం అక్కడ కూడా తుడుస్తానండి. ఎప్పుడో ఒకసారి వాటర్ పోసి కడుగుతాను. నాకైతే ఇంట్లో పని మొత్తం అయిపోయేటప్పటికి టైం 11 అయ్యిద్దండి. అది రోజువారీ చేసుకునే పనులే. ఎగస్ట్రా పనులున్నాయనుకోండి ఇంకా టైం ఎక్కువే పట్టిద్ది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేదాకా ఇల్లు అనేది చాలా నీట్‌గా ఉండిద్దండి. ఇంకా వాళ్ళొచ్చిన తర్వాత ఉంటది. మామూలుగా చిందరవందరగా ఉండిద్ది. వచ్చి స్కూల్ బ్యాగులు ఇసిరేస్తారు. క్యారేజీ బ్యాగులు ఎక్కడ పడితే అక్కడ పెడతారు. స్నాక్స్ తింటా ఇంట్లో పడేస్తా ఉంటారు. వాళ్ళొచ్చేదాకా మాత్రం ఇల్లు చాలా నీట్‌గా ఉండిద్ది. ఇల్లు మొత్తం తుడవటం అయిపోవచ్చిందండి. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. ఓకే బాయ్. వీడియో నచ్చిందో నచ్చలేదో చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి.